ఫస్ట్ యూ మేక్ 100 వీడియోస్, ఎగ్జాస్ట్ అయిపోతారు. ఎందుకు మనకి ఇది అవసరమా అని అనిపిస్తుంది. నువ్వు కంటెంట్ క్రియేషన్ చేస్తావు, అది చూడడానికి కూడా జనాలు ఉండాలి కదా. టుడే ఇస్ సండే. సో యాజ్ ఐ సైడ్ ఈరోజు కూడా మనకి వెబినార్ అయిపోయింది. 2 days వెబినార్ ఉండే, నిన్న ఒకటి ఈరోజు ఒకటి. ఈరోజు మొత్తం ఏఐ టూల్స్ గురించి చెప్పాను, కంటెంట్ క్రియేషన్కి ఎట్లా యూజ్ అవుతుంది ఏంది అని. సో వాట్ ఆర్ ద ఇన్సైట్స్ అంటే మనం ఏఐ యూజ్ చేసుకొని స్క్రిప్ట్ రైటింగ్ ఎట్లా చేస్తాము, దాన్ని ఫుల్ పొటెన్షియల్ లాగా ఎలా యూజ్ చేయాలి. మనం ఏంటంటే ఇప్పుడు ఏదైనా స్క్రిప్ట్ రాయాలంటే ఏదో ఒక టూల్ యూజ్ చేస్తాం, మేబీ చాట్ జీపీటీ కానీ జెమినై కానీ. స్క్రిప్టు అందులోనే రాస్తాము, టాపిక్స్ కూడా అందులోనే సర్చ్ చేస్తాం. సో ఇదంతా ఒక్కటే ప్లాట్ఫామ్లో చేస్తాం. కానీ వీళ్ళు చెప్పేది ఏంటంటే ఒక్కో దానికి ఒక్కొక్క సాఫ్ట్వేర్ యూజ్ చేశారు అన్నమాట, ఒక్కొక్క టూల్ యూజ్ చేశారు. కంటెంట్ ఐడియాస్కి ఒకటి, రీసెర్చ్కి ఒకటి, అండ్ స్క్రిప్ట్ రైటింగ్కి ఒకటి. పర్ప్లెక్సిటీ అనేదేమో కంటెంట్ ఐడియాస్ కోసం క్రియేట్ చేస్తారు. అక్కడ టాపిక్స్ రాసుకున్నా కాబట్టి అక్కడ యూజ్ చెప్తున్నా. జెమినై అనేది డీప్ రీసెర్చ్ గురించి యూజ్ చేస్తారన్నమాట. క్లాడ్ అనేది స్క్రిప్ట్ రైటింగ్కి యూజ్ చేస్తారన్నమాట. సో ఈ మూడిటితోటి ఇంటర్లింక్ అయ్యి మనం ఏదైనా స్క్రిప్ట్ రాయాలన్నమాట. పర్ప్లెక్సిటీయే టాపిక్స్ యూజ్ చేసుకోవడానికి, ఎందుకంటే పర్ప్లెక్సిటీ అనేది గూగుల్కి అటాచ్ అయి ఉంటుంది. ఇట్స్ నోన్ ఫర్ ద కంటెంట్ క్రియేషన్ ఐడియాస్. సో జెమినై మనకి ఎట్లాగో గూగుల్దే కాబట్టి డీప్ రీసెర్చ్కి యూజ్ అవుతుంది అన్నమాట. సో క్లాడ్ అందరూ ఇట్స్ నోన్ ఫర్ రైటింగ్ అండ్ కోడింగ్ కానీ స్క్రిప్ట్ రైటింగ్ కానీ బెటర్గా చేస్తుంది. సో ఇవి మూడు యూజ్ చేసుకొని నువ్వు స్క్రిప్ట్ రాసి స్క్రిప్ట్ తయారు చేసుకొని ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ యూజ్ చేయాలి. సో మెయిన్లీ దే ఆర్ టాకింగ్ అబౌట్ డిస్ట్రిబ్యూషన్ అంటే నువ్వు కంటెంట్ క్రియేషన్ చేస్తావు, అది చూడడానికి కూడా జనాలు ఉండాలి కదా. జనాలు ఎట్లా చూస్తారో, జనాలకి రీచ్ అయ్యే కంటెంట్ ఎలా చేయాలి అనేది డిస్ట్రిబ్యూషన్ అన్నమాట. దానిపైన ఫోకస్ చేయాలి. సో అదంతా అయిపోయింది, ఓకే. కాకపోతే ఈ పాయింట్ నేను ఏదైతే చెప్పానో డిస్ట్రిబ్యూషన్ అనేది ఈ ప్రాపర్ ఇన్డెప్త్గా చెప్పడానికి 3 months కోర్స్ ఉంటుందంట. దాన్ని కొహార్ట్ ఏదో అన్నారు. సో అందులో ఏంటంటే 3 months వాళ్ళు మెంటర్షిప్ ఇస్తారు, వీక్లీ 8 hours. ఓకే, దానికి కాస్ట్ వచ్చేసి ఫస్ట్ వాళ్ళు 2 lakhs అన్నారు. వితిన్ 15 minutesలో మనం కాల్ బుక్ చేసుకొని తీసుకుంటే ఇట్లా అది 1.5 lakhs అంట. అందులో ఏమేమి ప్రొవైడ్ చేస్తారు, ఇన్డెప్త్ గైడెన్స్ ఇస్తారు. అండ్ ఆఫ్టర్ దాట్ మనకి రణ్వీర్ అలాబాద్యాని మీట్ అయ్యే ఛాన్స్ ఉందన్నమాట. గోయింగ్ టు ముంబై. ఆ టీమ్ 1-on-1 మెంటర్షిప్ ఉంటుందంట ఆఫ్టర్ ఒక 2 hours దాకా. అదే ఫిజికల్ మెంటర్షిప్ ఉంటుంది మేబీ. సో ఇవన్నీ ఆప్షన్స్ ఉన్నాయి. అండ్ వాళ్ళు ఎలా అయినా మంచి గైడెన్స్ ఇచ్చి అదంతా ఇచ్చి చేపిస్తూ ఉన్నారు. బట్ 1.5 lakhs అంటే ఇట్స్ స్టిల్ అ బిగ్ అమౌంట్. సో నేనేమి ఎన్రోల్ చేసుకోలేదు, బట్ కాల్ కూడా ఏం బుక్ చేసుకోలేదు. జస్ట్ కాల్ బుక్ చేసుకొని మాట్లాడడానికి కూడా ఒక ఎన్రోల్మెంట్ షీట్ ఉంది, బట్ అది చేసి ఉండాల్సింది. బట్ నేను చేయలేదు. చేసి డీటెయిల్స్ ఏంది, పేమెంట్ ఆప్షన్స్ ఏంది, అండ్ ఈఎంఐ తోటి కట్టచ్చా లేదా అనేది ఆప్షన్స్ కూడా తెలియదు అనమాట. ఆప్షన్స్ ఉన్నాయా లేదా అవి కూడా కనుక్కుంటే బెటర్ ఉండేది. కాకపోతే కాల్స్లో అరౌండ్ 100+ మెంబర్స్ ఉండే. అందులో 70% ఆఫ్ ద పీపుల్ దే ఆర్ ఎన్రోల్డ్ దాట్ అనమాట. సో ఆ ఫామ్ని ఫిల్ చేసి, సో మనకు వచ్చిన నాలెడ్జ్ తోటి మనం ట్రై చేద్దాం. ఓకే, మేబీ ఇన్ ఫ్యూచర్ అంతవరకు ఇన్వెస్ట్ చేయాల్సి వచ్చిందంటే వీ కెన్ ఇన్వెస్ట్. 1.5 lakhs అంటే ఇట్స్ ఓకే హ్యూజ్. మనం ఇలానే ఓన్గా కంటెంట్ క్రియేషన్ చేసుకొని డెవలప్ అవుతూ వెళ్దాము. ఆ సిచ్యువేషన్కి వస్తే విల్ సీ అబౌట్ దాట్ నెక్స్ట్ టైం. 1.5 lakhs అంటే మనకి ఎక్విప్మెంట్ అవన్నీ చాలా బాగా వస్తాయి. కాకపోతే ఈ ఈ కోర్స్ తీసుకుంటే ఏంటంటే మనకి నెట్వర్కింగ్ చాలా పెరుగుతుంది, పెద్ద పెద్దలతోటి మీట్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. అందరు కంటెంట్ క్రియేటర్సే ఉంటారు. సో ఈ పాజిటివ్స్ ఉంటాయి అన్నమాట. అండ్ బియర్ బాయ్సెప్స్, స్కిల్ హౌస్ అండ్ వాళ్ళ టీమ్ మంక్ ఎంటర్టైన్మెంట్స్ ఇవన్నీ ఏవైతే ఉన్నాయో వాళ్ళ నంబర్స్ ఆఫ్ క్రియేటర్స్ని హ్యాండిల్ చేస్తారన్నమాట. బిహైండ్ మన బిగ్ యూట్యూబర్స్ అందరినీ వాళ్ళే హ్యాండిల్ చేస్తారన్నమాట. మంక్ ఎంటర్టైన్మెంట్స్ నుంచి దట్ ఈస్ అ బియర్ బాయ్సెప్స్ కంపెనీ. సో వాళ్ళందరి గైడెన్స్లో మనకి ఆ కోర్స్ అనేది ఉంటుంది. ఫర్దర్గా మాట్లాడుకుందాం దీని గురించి.
టైం చూడు 1:54 అవుతుంది ఏఎం. ఇది 1:54 AM అండ్ thumbnail కూడా ఎడిట్ చేసేది ఉంది. ఇది మళ్ళీ డబుల్ టైం రికార్డ్ చేస్తున్నా. ఆల్రెడీ ముందే లేట్ అయింది, మైక్ ఆన్ చేయలేదు బిఫోర్. సో కంటెంట్ క్రియేషన్ ఈజ్ నాట్ ఈజీ. ఇప్పుడు టైం వచ్చేసి 2 దాటిపోయింది, 2 AM. ఒక వీడియో అప్లోడ్ అవుతుంది, ఇప్పటిదాకా ఎడిటింగ్ చేసిన. అది రేపు మార్నింగ్కి షెడ్యూల్ చేయాలి. చాలా కథ ఉంటుంది. లైక్ ఎవ్రీ డే 1 hour ఇస్తే సరిపోతుంది అని అంటారు, బట్ 1 hour సరిపోదు. 1 hour అస్సలు సరిపోదు. నీకు నార్మల్ ఒక వీడియో ఎడిట్ చేయడానికి నీకు మోర్ దెన్ 2 hours వెళ్ళిపోతుంది, ఆల్మోస్ట్ 3 hours. అండ్ వీడియో రికార్డ్ చేయాలి ఎలాగైనా. పాస్ట్ 8 months నుంచి కంటెంట్ క్రియేషన్లో ఉన్నా కాబట్టి ఇది నాకు కొంచెం అలవాటైంది. బై డూయింగ్ 9 to 5 జాబ్, సో ఇట్స్ హార్డ్. ఎగ్జాస్ట్ అయిపోతారు, ఎందుకు మనకి ఇది అవసరమా అని అనిపిస్తుంది. కాకపోతే మైండ్లో కొన్ని ఉంటాయి, అవి అచీవ్ చేసేటి. ఇంకా మన గోల్ అందరికీ తెలిసిందే. ఇప్పుడు గోల్ ఏంటంటే, మనం ఎప్పుడో బిగ్ క్రియేటర్స్ని మైండ్లో పెట్టుకొని ఉంటాం కాబట్టి వాళ్ళ సజెషన్స్ కూడా తీసుకోవాలి. సో మిస్టర్ బీస్ట్ ఒక వీడియోలో ఏమంటాడంటే, ఫస్ట్ యూ మేక్ 100 videos. 100 videos వరకు నీకు నువ్వు లెర్నింగ్లోనే ఉంటావు, 100 videos వరకు. దెన్ సీ ఆఫ్టర్ 100 videos. 100 videos అని ఎందుకు అన్నాడంటే, ఆ 100 videosలో నువ్వు లెర్నింగ్ చేస్తావు, చాలా వరకు నేర్చుకుంటావు, నీ ప్రాబ్లమ్స్ అన్నీ సార్ట్ అయిపోతాయి, నీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది, లైటింగ్ ఇంప్రూవ్ అవుతుంది, వాయిస్ ఓవర్ ఇంప్రూవ్ అవుతుంది, నీ కాన్ఫిడెన్స్ ఇంప్రూవ్ అవుతుంది. నువ్వు కంటెంట్ క్రియేషన్లోకి వచ్చినావు అంటే 100 videos బేస్ పెట్టుకొని ముందుకు రావాలి. నువ్వు 10 videos పెట్టేసిన తర్వాత నేను సక్సెస్ అయిపోతా అంటే అది కాదన్నమాట. సో 100 videos గోల్. అవి ఎప్పుడైతుందో తెలియదు, కాకపోతే బిఫోర్ 2027 కాకముందే బిఫోర్లోనే 100 కావాలి అని అనుకుంటున్నా. ఇట్ మే బీ షార్ట్స్ ఆర్ లాంగ్ వీడియోస్ రెండు కలిపి. అండ్ ఇంకొక అప్డేట్ ఏంటంటే, లాస్ట్ వీడియోలో మనం కాకి గురించి మాట్లాడుకున్నాం. దాని హెల్త్ బాగాలేకుండే, అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు, బట్ 1 night మొత్తం మన ఇంటి దగ్గరనే ఉండే. కానీ మార్నింగ్ లేచేసరికి బాగానే ఉంది, కొద్దిసేపటి తర్వాత చనిపోయింది అనమాట. సో దాన్ని తీసుకెళ్ళి పూడ్చిపెట్టడం అవన్నీ చేసిన, బట్ నేను ఏం రికార్డ్ చేయలేదు. సో అది అప్డేట్. సో ఇది డైరెక్ట్లీ నెక్స్ట్ డే నైట్ అన్నమాట. సో డే మొత్తం వర్క్ ఉండే, నైట్ కూడా వర్క్ ఉండే, జిమ్కి కూడా పోలేదు. ఈ వీడియోని ఎండ్ చేయాలి కాబట్టి నేను వీడియో రికార్డ్ చేస్తున్నా. సో కంటెంట్ క్రియేషన్ ఏంది, ఏడదాకా వచ్చింది అంటే మనది నిన్న విన్న క్లాస్ మనం రివైజ్ చేసినాం. లైక్ వాళ్ళు ఇచ్చిన టూల్స్ ఏంది, వాటిని మొత్తం చెక్ చేసిన. పర్ప్లెక్సిటీ అండ్ జెమినై, క్లౌడ్. జెమినై ఆల్రెడీ నేను వాడతా, క్లౌడ్ కూడా వాడుతుండే. పర్ప్లెక్సిటీ ఎప్పుడు వాడలేదు, బట్ నేను యూజ్ చేసిన ఈరోజు. అండ్ వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇచ్చారన్నమాట. ఏంటంటే అది క్లౌడ్లో మనకి ఒక ఆప్షన్ ఉంటుంది, ఏంటంటే స్కిల్ యాడ్ చేసుకోవచ్చు క్లౌడ్కి. ఫర్ ఎగ్జాంపుల్ దానికి మొత్తం ఒక బ్రీఫ్ ఇచ్చినావు జిమ్ ట్రైనర్గా, అది మొత్తం నీకేం చేస్తా అంటే, నీకు ఏదైనా డౌట్స్ ఉన్నా ఏదైనా చూసినా కూడా ఆ స్కిల్ని ప్లస్ యాడ్ చేసుకొని నువ్వు ఏదైనా డౌట్స్ అడిగినా ఏదైనా కూడా ఈజీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్నమాట. అట్లనే కంటెంట్ క్రియేషన్కి వాళ్ళు ఒక డాక్యుమెంట్ ఇచ్చిండ్రు, అది మొత్తం మనము స్కిల్లా దాన్ని ఫీడ్ చేసినాం అనుకో, నీకు ఎలాంటి స్క్రిప్ట్ అయినా కూడా అందులో నుంచి వైరల్ టాపిక్ తీసిస్తా అన్నమాట. సో దట్ ఈస్ గ్రేట్ యాడ్ ఆన్ ఆ డాక్యుమెంట్. సో వాళ్ళు ఏం చెప్పారంటే, మన బియర్ బైసెప్స్ ఎవరైతే ఉన్నారో తను కంటెంట్ క్రియేట్ చేసినప్పుడు కూడా ఈ డాక్యుమెంట్ యూజ్ చేసి, ఈ స్కిల్ని యూజ్ చేసి క్లౌడ్ తోటి స్క్రిప్ట్స్ జనరేట్ చేస్తాడంట. ఎంతవరకు నిజమో అబద్ధమో మనకు తెలియదు, బట్ ఎవరైతే మెంటార్ ఉన్నాడో తను పర్సనల్గా బియర్ బైసెప్స్కి కూడా ట్రైన్ చేస్తూ ఉంటాడు. ఎందుకంటే హీఈస్ అ కంటెంట్ క్రియేటర్, తనకు కూడా అప్డేషన్ ఉండాలి కదా దేని దానికి. సో ఈజ్ ద వన్ అనమాట. ఓవరాల్గా అయితే మనకి ఓకే, 100 rupees వర్త్ అనిపించింది. కానీ ఒక్కటి ఏంటంటే, అది డిస్ట్రిబ్యూషన్ కోర్స్ అనేది ఏదైతే ఉందో అది నేను తీసుకోలేదు. ఇట్స్ ఇన్వెస్ట్మెంట్ ఐ నో, బట్ నెక్స్ట్ టైం మనం చూద్దాం.
దానిపైన ఇన్వెస్ట్ చేయాలా వద్దా, ఫస్ట్ మన 100% మనం ఇద్దాం, మనం ఏంది క్యాపబిలిటీ ఏంది అని తెలుసుకోవాలి కాబట్టి. సో ఈ వీడియోని ఇక్కడితోటి ఎండ్ చేద్దాం, ఎందుకంటే నిన్న ఆఫ్టర్ నుంచి రికార్డ్ చేస్తున్నా, అంటే మధ్య మధ్యలోనే రికార్డ్ చేస్తున్నా. ఈరోజు మొత్తం ఏం రికార్డ్ చేయాలి, జస్ట్ నైటే రికార్డ్ చేస్తున్నా, నాకు టైం లేకుండే. సో సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియోస్.